ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కన్నుల పండగలా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నిండా వెలిగించిన దీపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమానికి గండ్ర జ్యోతి హాజరై దీపాలను వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా గ్రామ వీధుల్లో తీసుకెళ్లారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ స్వామివారిని తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. మన మంజూనగర్లో కొలువై ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంగరంగ వైభవపేతంగా ఉగాది ఉత్సవాల్ని మనమంతా కూడా జరుపుకున్నాం. అలానే ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. అలానే ఉగాదిని పురస్కరించుకొని ఈ నూతన శ్రీ పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి రోజు సాయంత్రపు వేళ చక్కగా సాధారణంగా మనం ఒక్క దీపారాధన చేస్తేనే చాలు ఈ సంవత్సరానికి అనుకొని ఉండేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నాం. కానీ సహస్ర దీపాలంకార సేవ, సహస్రనామార్చన అని మనం వింటూ ఉంటాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దీపము ప్రతినిధిగా వెలిగిస్తూ ఆ 1000 దీపాల మధ్యలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి వేంచేసి ఈ సహస్ర దీపాలంకార సేవలో షోడశోపచార ఆరాధనాదులని పొంది వివిధమైనటువంటి అష్టోత్తరములతో స్వామిని అర్చించి ఈ సహస్ర దీపాలంకార సేవ అద్భుతంగా వైభవంగా శాస్త్రోక్తంగా మనమంతా కూడా జరుపుకున్నాం. సహస్ర దీపాలంకార సేవ అయిన తరువాత స్వామి మనందరినీ కటాక్షించడం కొరకై సాధారణంగా తిరువీధి ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. తిరువీధి ఉత్సవం అంటేనే కొంతమంది ఆలయానికి వస్తారు, కొంతమంది రారు. నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. అలానే పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివారు ఉంటారు, ఆలయానికి రానటువంటి వారు ఎందరో ఉంటారు. కానీ భక్తులందరూ భగవత్ సంతతిగా భావించేటటువంటి వాడు భగవంతుడు కదా. నువ్వు వచ్చినా రాకపోయినా మీ అందరి మధ్యలోకి నేనే వస్తాను అని చెప్పి స్వామి ఇరువురి దేవేరులతో కలిసి స్వామి పల్లకిలో వాహనారూఢుడై మనందరినీ కటాక్షించడం కొరకై స్వామి తిరువీధిగా రావడం జరుగుతుంది. అందుకోసమే తిరువీధి అంటే గొప్పనైనటువంటి ఉత్సవము, గొప్పనైనటువంటి ఆనందకరమైనటువంటి ఉత్సవం అని దీనికి పేరు. ఈ తిరువీధి ఉత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా భక్తులందరూ బంధువులందరూ కూడా కలిసి అంతా కూడా వారి భుజస్కంధాల మీద స్వామిని మోస్తూ వివిధమైనటువంటి నృత్యాలని చేస్తూ గోవిందనామాన్ని నోరారా పలుకుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన మంజూనగర్ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడం జరిగింది. బంధువులారా, మీ అందరికీ కూడా ఇదే స్వాగతిస్తున్నాం, ఇదే స్వాగతంగా పలుకుతున్నాం. మన ఆలయంలో, మన గ్రామంలో కొలువై ఉండేటటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివిధమైనటువంటి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. కావున మనం అందరం కూడా పాల్గొందాం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.